హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఆ ప్లేస్ అంటే మీకే కాసేపట్లో తెలుస్తుంది. అంతకన్నా ముందు మా ఫ్రెండ్స్ని అయితే చూసండి. ప్లీజ్ అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఓకే, చలో వెళ్దామా. సో ఈ ప్లేస్ చూసాక మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా. అదేనండి మన వైజాగ్లో ది మోస్ట్ ఫేమస్ లొకేషన్, దట్ ఈస్ కైలాసగిరి హిల్. అలా అందరూ బస్సు ఎక్కేసి ఈ ప్రకృతి అందాలను చూస్తూ వెళ్తున్నాం. అప్పుడే మాకు మా ఫ్రెండ్స్ ఇద్దరు కనిపించారు. మేమందరం బస్సులో వెళ్తుంటే వాళ్ళిద్దరు మాత్రం స్కూటీలో వస్తున్నారు. వాడేమొచ్చి నా కోసం జాంకాయ తెచ్చాడంట. నేనేమో బస్సులో ఉన్నాను, ఎలా తీసుకోవాలరా అంటే చెయ్యి బయట పెట్టి తీసుకోరా అంటున్నాడు. సో ఎలాగో అలా జాంకాయ అయితే తీసుకొని, కిందేమో సముద్రం పైనేమో కొండ, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ వ్యూ అయితే ఇంకా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అలా అన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మన వైజాగ్లో పెట్టిన కొత్త గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో మీలో ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళండి. సో ఫైనల్ గా అయితే మన కైలాసగిరి కొండపైకి అయితే వచ్చేసాం. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. సో ఇందాక స్కూటీలో ఇద్దరు వచ్చారన్నాను కదా, అది వీళ్ళే అనమాట. సో అలా అందరూ ఒక దగ్గర కలిసి అందరూ బయలుదేరిపోయాం లోపలికి వెళ్ళడానికి. సో గాయ్స్ ఇప్పుడే కైలాసగిరి కొండకైతే వచ్చేసాం. సో వచ్చారు అందరూ. సో అలా అందరూ లోపలికైతే వెళ్ళిపోయాం. వెళ్ళేదారిలో ట్రైన్ బట్టలు కనిపిస్తాయి. ట్రైన్ వచ్చి గుద్దేసిద్దిరా అంటే నువ్వు ఉన్న కొద కాపాడడానికి అంటున్నాడు. ఎంత నమ్మకమో నా మీద. అలా ముందుకెళ్తుండగా మన పక్క షాప్ లో కొన్ని వస్తువులు కనిపించాయి. అవి ఏంటంటే ఓన్లీ అమ్మాయిలకి అనమాట. సర్లే అని చెప్పేసి ముందుకెళ్ళిపోయాం. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చిన అయితే పక్కా కొని ఇవ్వాలి, తప్పదు. మనకి వెళ్ళక్కలేరు కదా. సో వీఆర్ సేఫ్. మొత్తాన్ని కైలాసగిరి కొండ మీదకి అయితే వచ్చేసాము. కొండ మీదకి ఎలా వచ్చారు? ఎండకి చాలా మాడిపోతున్నారండి అందరూ. కొంచెం వాడంతా కూడా కర్ణించు. ఇదిగో బుజ్జి పంది పిల్ల వెనకాల ఉంది, అక్కడ ఉంది పింక్ కలర్. కొంచెం ఫాస్ట్ రండి. సో చూసారు కదా మా అమ్మాయిలు అసలు నడవలేకపోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్య దగ్గరకు అయితే వచ్చేసాం. శివయ్యని అయితే దర్శనం చేసుకొని అలా కాస్త ముందుకు వచ్చాము. ఇక్కడ పిల్లలేమో చాలా చక్కగా ఆడుకుంటున్నారు. వీళ్ళని చూస్తే మాకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆడుకుంటే మనల్ని ఎలా చూస్తారంటే వీళ్ళెక్కడి నుంచి వచ్చారా బాబు అనుకుంటారని చెప్పేసి అలా ఇక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోయాం అనమాట. సో ఫైనల్ గా మేము స్టే చేయాల్సిన ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. ఆ వెళ్ళే దారిలో మాకు చిన్న గుడి కనిపించింది. ఇక్కడ కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఫైనల్లీ మేము ఉండబోయే లొకేషన్ కి అయితే వచ్చేసాం. అందరూ కింద నుంచి పైకి రావడానికి ఎంత అలసిపోయారంటే కాళ్ళు చేతులు పట్టేసుకుంటున్నారు. పాపం వీడిని చూడండి, ఏమైందిరా మాయ అంటే కాళ్ళు కదట్లేదని అంటున్నాడు. సో ఫైనల్లీ అందరూ వచ్చేసి ఒక సర్కిల్లో ఫామ్ అయిపోయి కూర్చున్నాము. తర్వాత అయితే కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఆడుకున్నాము. అవేంటో మీరే చూసేయండి. సో గైస్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఒక గేమ్ ఆడుతున్నాం అనమాట. ఆ గేమ్ ఏమొచ్చి ఆ బాల్ పాస్ చేయాలి. ఆ బాల్ ఎవరి దగ్గర అయితే ఆగితే వాళ్ళు ఏదైనా టాస్క్ చేయాలి, లైక్ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఎనీ యాక్టివిటీ. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. బాయ్. సీ గైస్, ఫ్రెండ్స్తో ఇలా తిరిగి ఇలా ఎంజాయ్ చేసి ఒక్కరోజు మంది కాదని చెప్పేసి ఇలా ఒక్కరోజు ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. మాకైతే ఈ 2025లో ది బెస్ట్ మెమొరీగా మిగిలిపోద్ది ఈ డే. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి, ఒక్కరోజు అయినా ఎంజాయ్ చేయండి. సో ఈ గేమ్లో ఏమొచ్చి మా ఫ్రెండ్కి ఒక టాస్క్ వచ్చిందనమాట. టాస్క్ ఏంటంటే డేరింగ్ అనమాట. సో డేర్ ఏంటంటే ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ కాల్ చేసి మనము తెలియనట్టు మాట్లాడాలన్నమాట. సో మీరు చూసేయండి ఎలా మాట్లాడాడు. హలో గణేష్ అండి, అదే మీరు ఎస్ట్రిప్లీది మాకు కాంటాక్ట్ అయ్యారు. అదే స్పాన్సర్షిప్ కోసం కాంటాక్ట్ అయ్యారు కదా. అదే సో ఒకసారి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా అసిస్టెంట్ వాళ్ళు చెప్పారు. స్పాన్సర్షిప్ వచ్చేసి 3 పార్ట్స్ గా డివైడ్ చేసాం సార్. ఓకే, లేదంటే నేను ఫుల్ ఈవెంట్ స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. షూర్ సార్. సో చూశారు కదా, కాల్ చేసిన వ్యక్తి ఎవరో కాదనమాట, మా ఫ్రెండే.
పాపం వాడైతే నిజంగానే నమ్మేశాడు, నిజంగానే స్పాన్సర్స్ కాల్ చేశారేమో అని చెప్పేసి. అండ్ అలాగే మా వాడికి కూడా ఒక టాస్క్ వచ్చిందనమాట. టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. వాడికి నువ్వు ఒక్కడివే చేయరా అంటే నువ్వు కూడా రా, నాకు ధైర్యంగా ఉండదని చెప్పేసి నన్ను లాక్కెళ్ళిపోయాడు. సో మన ప్రేక్షకులందరి కోసం మన దుర్గాప్రసాద్ గారు ఒక నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి చేయబోతున్నాను, చూసేయండి మరి. సో మరెందుకు లేటు చేసేద్దాం. అరే వాళ్ళు బ్యాక్ చూస్తున్నారు, అసలు బాగాలేదురా. అండ్ అలాగే ఇంకో అమ్మాయికి వచ్చి ఇంకో టాస్క్ వచ్చింది. అదేంటంటే లిఫ్ట్ పర్సన్. అండ్ అలాగే వీడికి కూడా ఒక టాస్క్ వచ్చింది. అదేంటంటే పుషప్స్ తీయాలన్నమాట. పుషప్స్ తో పాటు ఒక ప్రాంకల్ కూడా చేయించాము. అది ఎలా ఉంటుందో మీరే చూసేయండి. సో వీడికి ఇంకో టాస్క్ ఏంటంటే వాళ్ళ మమ్మీకి కాల్ చేసి నాకు ఇక్కడ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్తే వాళ్ళ మమ్మీ రియాక్షన్ ఏంటో మనం క్యాప్చర్ చేయాలన్నమాట. సో మీరే చూసండి. ఇది ఇక్కడ కొండకు వచ్చింది, చెప్పాను కదా మమ్మీ నిన్న రాత్రి. ఇక్కడ కొండపైకి వచ్చాను. అక్కడ అమ్మాయిలు ఉన్నారు మమ్మీ. నేను మొత్తం చెప్పింది అమ్మా, నువ్వు ముందు మొత్తం ఎందుకంటే ఎందుకు గొడవ ఆడుతావు నాతో. అక్కడ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది మమ్మీ. ఏమని చెప్పాలి నాకేనమ్మా, ఏమని చెప్పాలి? ఏ మరి బా భగవంతుడా మమ్మీ ఎలాగ మమ్మీ నీతో ప్రపోజ్ చేసిందని చెప్పండి, నేనేం చెప్పాలని అడుగుతాను నిన్న. ఇంటికి తెచ్చేలా పెద్ద ప్లానింగే మమ్మీ తెచ్చిన ఇంటికి. వద్దులే ప్రపోజ్ చేయలేదు. ఒక టాస్క్ వచ్చింది మమ్మీ, టాస్క్ లోనా చేయమన్నారు. సరేనా, ఓకే మమ్మీ బాయ్. అండ్ అలాగే మా ఇంకో అమ్మాయి ఏమొచ్చి ఇంకో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. చూడ డాన్స్ లెవెన్ కుమ్మిగలరు పెడితే ప్రొఫెషనల్ డాన్స్. యా సో చూసారు కదా, ఫైనల్లీ అందరూ అలా డ్యాన్స్లు అయితే ఎంజాయ్ చేసి చేస్తాం. ఇప్పుడు లంచ్ టైం అయితే అయిపోయింది. సో అందరూ లంచ్ చేయడానికి అయితే కూర్చోపోయాం. సో ఇలా ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర కూర్చొని కలిసి భోజనం చేస్తుంటే చూడడానికి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బీటెక్ కాలేజ్ లైఫ్లో నాకు ఇది ఒక బెస్ట్ మెమొరీలా మిగిలిపోద్ది. హాయ్ కావాలా? ఇప్పుడే అందరు భోజనం చేసి అలా కింద చూడడానికి వ్యూ చూడడానికి వచ్చాము. కింద వ్యూ చూడండి. బట్ ఇప్పుడు మా ఐస్ క్రీమ్ తెచ్చారు, ఎక్కేసి తింటున్నాము.
ఐస్ క్రీమ్ ఐస్ ఏడే పొల్లు ఇచ్చిండు ఈడే. ఇంకోటి తీసుకోమని బాగలేదన్నా ఇందాకే ఐస్ క్రీమ్ ఇంకోటి తీసుకోమని ఐస్ క్రీమ్ సో గాయస్ మన కైలాసగిరిలో ట్రిప్ అయితే అయిపోయింది. సో అందరూ బయటకు వస్తాం ఇంటికి వెళ్ళిపోవడానికి. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.